కాల్పుల విరమణకు రష్యా ఉక్రెయిన్ ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. త్వరలోనే యుద్ధం ముగుస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. రెండు దేశాల్లోని ప్రజలు ప్రాణాలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. శాంతియుతమైన కొత్త ప్రపంచం కోసం అంతా కలిసి పనిచేయాలన్నారు. రష్యా ఉక్రెయిన్తో ట్రేడ్ డీల్స్ కోసం అమెరికా ఎదురుచూస్తోందన్నారు ట్రంప్. రష్యా ప్రతిపాదించిన కాల్పుల విరమణ చర్చలను స్వాగతించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. చాలా రోజులుగా దీనికోసమే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందన్నారు. యుద్ధం ముగింపునకు తొలి అడుగు కాల్పుల విరమణే అని చెప్పారు. అర్థం లేని యుద్ధాన్ని ఇంకా కొనసాగించడం మూర్ఖత్వమేనని తెలిపారు. రష్యా నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. రష్యా ప్రతినిధులను కలిసేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందన్నారు జెలెన్స్కీ. మరోవైపు ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు రష్యా ప్రెసిడెంట్ పుతిన్. ఇస్తాంబుల్ను చర్చల వేదికగా ప్రకటించారు. చర్చలతో పూర్తి స్థాయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే మానవతా దృక్పథంతో ఉక్రెయిన్ ఇంధన వనరులపై దాడులు ఆపేసినట్లు చెప్పారు. ఈస్టర్ కాల్పుల విరమణ, విక్టర్ డే కాల్పుల విరమణ వంటివి ప్రకటించామని తెలిపారు పుతిన్. కాల్పుల విరమణకు రష్యా ఉక్రెయిన్ ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. త్వరలోనే యుద్ధం ముగుస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. రెండు దేశాల్లోని ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. శాంతియుతమైన కొత్త ప్రపంచం కోసం అంతా కలిసి పనిచేయాలన్నారు. రష్యా ఉక్రెయిన్తో ట్రేడ్ డీల్స్ కోసం అమెరికా ఎదురు చూస్తోందన్నారు ట్రంప్. రష్యా ప్రతిపాదించిన కాల్పుల విరమణ చర్చలను స్వాగతించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. చాలా రోజులుగా దీనికోసమే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందన్నారు. యుద్ధం ముగింపునకు తొలి అడుగు కాల్పుల విరమణే అని చెప్పారు. అర్థం లేని యుద్ధాన్ని ఇంకా కొనసాగించడం మూర్ఖత్వమేనని తెలిపారు. రష్యా నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. రష్యా ప్రతినిధులను కలిసేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందన్నారు జెలెన్స్కీ. మరోవైపు ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు రష్యా ప్రెసిడెంట్ పుతిన్. ఇస్తాంబుల్ను చర్చల వేదికగా ప్రకటించారు. చర్చలతో పూర్తి స్థాయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే మానవతా దృక్పథంతో ఉక్రెయిన్ ఇంధన వనరులపై దాడులు ఆపేసినట్లు చెప్పారు. ఈస్టర్ కాల్పుల విరమణ, విక్టరీ డే కాల్పుల విరమణ వంటివి ప్రకటించామని తెలిపారు పుతిన్.